హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక చిన్న వంటింటి టిప్స్ చెప్తున్నాను. యాక్చువల్గా అయితే మనం ఏదన్నా కానీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా పసుపు అవుతాయి. వైట్ క్లాత్లకి ఏ దానికన్నా కూడా పసుపు మరకనే కాదు, ఏ కలర్ అయినా కూడా మేబీ ఏమన్నా అయినప్పుడు మనము ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత సోప్ వాడితే అదంతా రెడ్గా అయిపోతుంది. మామూలుగా ఏమన్నా కానీ సోప్ వాడినప్పుడు, సోప్ అనేసానంటే మనం బట్టల సోప్ అలాంటిది ఏమన్నా వాడినప్పుడు ఇదంతా రెడ్గా అయిపోతుంది. అలా కాకోకుండా ఇదంతా వెళ్ళిపోయేలాగా ఒక చిన్న టిప్ చెప్తాను. ఇలా అయిందనుకో, తడిగా లేకోకుండా పొడిగా ఉన్నప్పుడు ఇది సంతూర్ సోపుని తీసుకొని బాగా ఇలా తిక్కండి. ఇలా తిక్కిన తర్వాత ఇది వాష్ చేస్తే బాగా తెల్లగా అవుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను ఇది ఎలా వాష్ అవుతుందో ఇంకతో. చూడండి, వాష్ చేసింటే ఎంత వైట్గా అయిపోయిందో. మామూలుగా వచ్చేసి తేమగా ఉండకూడదు, నానబెట్టుకోకుండా పసుపు మరకలు అయ్యేటివి. అలాగే ఫస్ట్ సంతూర్ సోప్తో తిక్కితే ఏ మరకలైనా కూడా సరే ఈజీగా వెళ్ళిపోతాయి.